శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి గాను కుంభరాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా కాందాయ ఫలములు. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అగవరవం 5. కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో పితృదేవతల ఆశీస్సులు మరియు దైవానుగ్రహం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. మీ శ్రమకి తగిన గుర్తింపు మరియు సభా గౌరవం లభిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు చేయకూడదు. ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలి. ప్రతి చిన్న విషయంలోనూ మొండితనం అంతా మంచిది కాదు. ఏ నిర్ణయం అయినా సాధ్య అసాధ్యాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకోవాలి. రానున్న రోజుల్లో మీ ఎదుగుదలను చూసి శత్రువులు అసూయపడతారు. సెంట్రల్ నర్వ్ సిస్టమ్కి సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబానికి దూరంగా ప్రయాణాలు చేస్తారు. తల్లిదండ్రుల అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొంత ఆందోళనకు గురి చేస్తాయి. ఎవరిని అతిగా నమ్మి జమానత్ సంతకాలు, షూరిటీ సంతకాలు చేయకూడదు. వృత్తిలో ఎదుగుదలపైన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసిన సమయం. నూతన ఆదాయ మార్గాలను ప్రారంభిస్తారు. కొన్ని సందర్భాలలో ఆవేశంలో మాట్లాడిన మాటల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సంతాన ప్రవర్తనల మార్పులను గమనించి ఆనందిస్తారు మరియు సంతాన ఎదుగుదలకు ప్రోత్సహిస్తారు. ఫోటోగ్రఫీ ఫీల్డ్ మరియు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. పోలీస్ శాఖ మరియు మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉండును. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు శుభవార్త వింటారు. ఆయిల్, ఐరన్ మరియు ట్రాన్స్పోర్టేషన్ వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణకై అధిక పెట్టుబడులు పెట్టకూడదు. రవాణా శాఖ ఉద్యోగస్తులకు స్థానచలనము కలిగే అవకాశాలు కలవు. రబ్బర్ ఇండస్ట్రీ మరియు హోమ్ నీడ్స్ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. నూతన విద్యార్థులకు కోర్సు సెలెక్ట్ చేసుకునే విషయంలో కొంత కన్ఫ్యూజన్కి గురవుతారు. పెరాలసిస్ వ్యాధులతో ఇబ్బంది పడేవారు జాగ్రత్తగా ఉండాలి. కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. నూతన గృహ నిర్మాణానికి అడుగులు వేస్తారు. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాల్సిందిగా చెప్పదగిన సూచన. బ్యాంక్ లోన్స్ ఆలస్యాన మంజూరవుతాయి. అప్పు తీర్చగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి శత్రువుల వలన రోజు ఒక కొత్త సమస్యను ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలం. సంతాన ప్రయత్నాలు చేసేవారికి వంశవృద్ధి కలుగును. కొత్తగా వివాహమైనటువంటి వధూవరులు భార్యాభర్తలు వేరుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆకస్మిక విదేశీ పర్యటనలు చేస్తారు. కోర్టు కేసులు వాయిదా పడడం మిమ్మల్ని కొంత ఇబ్బందులకు గురి చేస్తుంది. పూర్వాషాఢ మరియు పూర్వభద్ర నక్షత్ర జాతకులకు రహస్యంగా కొంత ధనాన్ని పొదుపు చేస్తారు. ఈ రాశి గర్భిణీ స్త్రీలకు ప్రసవానికి సంబంధించిన ఇబ్బందులు కలుగును. మీ జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు రావడం మిమ్మల్ని కొంత ఆందోళనకు గురి చేస్తాయి. ఏలినాటి శనికి మరియు రాహుకేతులకు గ్రహజపములు జరిపించి తగు దానములు ఇవ్వవలెను. ఈశ్వరారాధన చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందగలుగుతారు.